ఫస్ట్ అయితే నేను ఈ వీడియో చేసేటప్పుడు చాలా నవ్వి నవ్వి చచ్చిపోయినా నేను. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఇది వాలంటైన్స్ డే సింగిల్ కోసం చేసిన వీడియో. బాగుంటది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. వాలంటైన్స్ డే వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ అయితే సింగిల్ ఇంపార్టెంట్ మనకు డెమో చూద్దాం. పదండ్రా మన ఆచారాన్ని కాపాడుకుందాం. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వాలంటైన్స్ డే వీడియో కూడా చేస్తాను కపుల్ కోసం. ఓకే, ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి. ముఖ్యంగా బాయ్స్కి అయితే చాలా బాగా నచ్చొచ్చు. ఓకే, నాలాంటి వాళ్ళకైతే 100% వస్తుంది. చెప్పాను కదా, నేను నవ్వి నవ్వి చచ్చిపోయిన ఈ వీడియో చేసేటప్పుడు. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. వీలుంటే చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ ఇది నాకు ఎందుకు అంత నవ్వు వచ్చిందంటే, నేను ఫస్ట్ వీడియో క్లిప్ తోటి చేసిన. నేను కొన్ని ఇప్పుడు బజరంగ్ దళ్ వీడియోస్ ఉన్నాయి కదా, చాలా వీడియోస్ చాలా యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా సెర్చ్ చేసి నేను అంటే ఇవి పార్క్లో కొన్ని వీడియో క్లిప్ యాడ్ చేసిన నేను. అది రిమూవ్ చేసినాలే కానీ దాంతోటి చాలా కామెడీ థింగ్ వచ్చింది. కానీ అది మరీ బాగుండదేమో అని అనిపించి ఓకే, టెక్స్ట్ అయితే బెటర్ ఉంటుందని టెక్స్ట్ అయితే పెట్టాను. ఒకసారి ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్లో పెట్టేసినాలే కానీ చూడండి, స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇందులో మీరు సంథింగ్ ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఇక్కడైతే దీనికి మ్యూజిక్ కూడా కొంచెం కొన్ని చేంజెస్ కూడా చేసిన, చాలా కట్ కూడా చేసిన. మ్యూజిక్ అనేది ఇక్కడ కనిపిస్తుందా మీకు? అంటే కొన్ని మిక్సింగ్ చేసిన కాబట్టి కొంచెం బెటర్ థింగ్ రావాలి. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నామో వాళ్ళ ఫోటో తీసుకుందాం. నాకు ముఖ్యంగా నేను ఆ వీడియోకి సెట్ అయ్యేలాగా నాకు ఫొటోస్ కూడా దొరికేసినాయి. అంటే మీరు ఆల్రెడీ డెమోలో చూశారు కదా. ఓకే, అవి నాకు దొరికేసినాయి. అంతే, ఇంతకుముందు నేను యూజ్ చేసిన. కానీ ఈ వీడియోకి ఈ ఇమేజ్ తప్ప వేరే ఇమేజ్ సెట్ కాదేమో అని అనిపించింది. ఓకే, బ్యాక్ సైడ్లో ఫ్లాగ్ కూడా ఉంది. ఫ్లాగ్తో పాటు బజరంగ్ దళ్ ఫొటోస్ అయితే ఇలాగే ఉంటుంది. అంటే పీపుల్స్ ఇవి పార్క్లో వాళ్ళ. ఓకే, కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 ఫొటోస్ అయితే చాలు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్రైట్నెస్ కంటెస్టెంట్ యాడ్ చేసి ఈ కంటెస్టెంట్ అయితే 11 పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేసి సాచురేషన్ అయితే 15 పెడుతున్నాను. దాని తర్వాత ఎక్స్పోజర్ గామా ఉంటుంది, దాన్ని యాడ్ చేసి ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో ఒక 1.4 అలాంటివి పెట్టుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ర్యాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ మూవ్ అండ్ టాన్స్లో ఇక్కడ ర్యాండమ్ ఉంటుంది. టూ మచ్ అనే ప్రీసెట్ అయితే యూజ్ చేయండి. ఓకేనా. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా ఒక 10 పెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఈ ఫోటోకి ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇలా. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసి అన్ని ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఈ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పే చేస్తే అన్ని ఫోటోకి ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది. దాని తర్వాత సేవ్ చేసుకోండి.